మా ఊరి దొరకన్ను నా మీద పడింది. నన్ను ఆ వయసులోనే మృగం లెక్క వాడుకున్నాడు. సుశీలా, ఏ సుశీలా. రాజు ఇక్కడున్నారా? ఏంది రాజు, ఏం జరిగింది? శంకరన్న కొడుకు సినిగా లేడా? వాడు ఈ నెల చిట్టు పైసలు కూడా ఇయ్యలే. అవునా? ఎందుకట? అడిగితే ఏదేదో మాట్లాడుతాడు. అగో మంచి పిల్లగాడనయ్యి ఎందుకు ఇట్లా అంటుండు? పా పోయి అడుగుదందా. బాపు లే, మంది గోళీలు వేసుకున్నా. మెల్లగా మెల్ల. అయ్యా పండుకో. అయ్యా సరే బిడ్డ. ఏ సుశీలా, నేను కుంటుండని నేను విడిచిపెట్టి పోతానా? ఆగరాడు, ఏమో ఎగవాడు ఉపుతాడు. అరే రాజుగా, నేను మెల్లగానే పోతున్నారా, రా నాతో. అరే రాజు పిలువురా. సరే. ఏ సీను, ఏ బయటికి రావా? ఏ సీను, రండి 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 రండి, కూర్చోండి కూర్చో. ఏ ఎవరికి కావాలని మర్యాద? పొద్దున దగ్గర సుశీల్ వచ్చింది, ఏం చేస్తావు చెప్పుకో. ఏమండి, వచ్చే నెల మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా. ఆ నెలే ఈ నెలే. ఏంది సీను, ఈ నెల కూడా చిట్టి పైసలు లేవన్నమాట. ఇట్లయితే ఎట్లా చెప్పు? నువ్వేదో బుద్ధిమంతుడివి మంచోడు అనుకొని నీకు పైసలు ఇచ్చిన. ఇట్లయితే చాలా కష్టం. మరి నేను చేసే కష్టం అంతా నాన్న మందులకే అయిపోతున్నాయండి. ఈ నెల కొంచెం ఇబ్బందిగానే ఉన్నది. వచ్చే నెల ఇట్టి పరిస్థితుల్లో మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా. పోయిన నెల కూడా గిట్లనే చెప్పినావు. కట్టే స్తోమత లేనప్పుడు 1,00,000 రూపాయలు చిట్టి ఎట్లెత్తినావు? చెప్పా చెప్పు, అడుగుతాయా చెప్పు, ఏం చెప్తావు చెప్పు. ఇట్లా తలదించుకుంటే ఎట్లా చెప్పు? నువ్వు ఇంటానంటే నా దగ్గర దీనికి ఒక మంచి పరిష్కారం ఉంది. ఏంటిదా పరిష్కారం? నా బిడ్డని పెండ్లి చేసుకో. కట్న కింద ఇచ్చే పైసల్ని చూసుకుంటా. నా బిడ్డ మీ నాన్నను మంచిగా చూసుకుంటది. అట్లనే నీ ఇంటికి ఏ అవసరమైనా ఇక నుండి నేనే చూసుకుంటా. రేపొద్దుగాల మా ఇంటికి రా. నా బిడ్డకు నీకు నచ్చితే పెళ్లి చేస్తా. సరే, అట్లనే అండి. ఏ సుశీల, కానికి ఇస్తాంటనేంది? ఆయనకి ఏముంది ఆస్తి? అరే రాజుగా, నీకేం తెలియదు ఊకో. ఆ పిల్లగాడిని మనం ఎప్పటి నుంచి చూడట్లే. అసంటోడు ఎంత ఎతికినా దొరకడు. నాకున్నది ఒక్కగానొక్క బిడ్డ. ఆ పిల్లగాని తండ్రికి ఆరోగ్యం మంచిగా లేదు కాబట్టి అప్పుల పాలైండు. లేకపోతే ఆ పిల్లగానికి ఏం తక్కువరా? నాకున్నదా ఒక్కగానొక్క బిడ్డ. దాన్ని ఇదే ఊళ్ళో ఇస్తే నా కళ్ళ ముంగటే ఉంటది. నాకు కూడా ఇంత ఆసరా అవుతాడు. నాకున్న ఆస్తి మాత్రం ఎవరికిరా? దానికి కాదా? అందుకే అట్లా ఆలోచించిన. పా. అరే బిడ్డ లేవాలరా. అది మనం చిట్టి ఎత్తినాం కదా బాపు, ఆ చిట్టి పైసల కోసం వచ్చింది ఆ సుశీల. అట్లనే పైసలు కట్టకపోతే వాళ్ళ బిడ్డను నాకు ఇచ్చి పెళ్లి చేస్తారట. అవునా బిడ్డ? నీకు ఇష్టమైతే చేసుకో బిడ్డ. సరే బాపు. ఉడకపోస్తానని
సినిమా ఎత్తానయా సినిమా వచ్చారా రాదే సుశీల ఏంద్రా సినిమా అచ్చిర్రా రండి కూసోరి. పెళ్లి చూపులంటే మంచి చెడు మాట్లాడడానికి పెద్దోళ్ళు ఉండాలి కదా. గా కుమరయ్య బాపును మల్లన్న బాపును పిలుచుకురాపు. సరే సుశీల. ఈ సీనుని మా బిడ్డకి ఇద్దాం అనుకుంటున్నది. కొద్దిగా మాట ముచ్చట మాట్లాడతారని మిమ్మల్ని కూడా రమ్మన్నా. సరే సుశీల దాని ఉంది అడుగుదాం. సరే సుశీల ఆ అమ్మాయిని రమ్మనండి, లేట్ ఎందుకు? సరే అన్న ఇప్పుడే తీసుకొస్తా. శీను అమ్మాయి నచ్చిందా? పిల్ల నచ్చింది. బుజ్జి పిల్లగాడు నచ్చిందా? నచ్చిండే మామయ్య. సుశీల కట్నం మాట్లాడుకుంటూ అయిపోతుంది కదా. 1,00,000 రూపాయల కిందకి వచ్చినాం బాబు. అదేం లేదు బాపు, కట్నం కానుకలు ముచ్చట్లు అప్పుడే మాట్లాడుకున్నామే, అందుకే అట్లా అంటుండు. సరే తీసెళ్ళమ్మా. మాలతి మాలతి మామయ్య బిడ్డ ఎడున్నావురా మాలతి? ఏంటిది మామయ్య? బిడ్డ కొద్దిగా ఉడకపోతుంది, కానేవా? సరేనే. తిరుపతి అన్న ఒక్కసారి రావా? ఏంద్ర పరమేశు నువ్వు ఇట్లా రమ్మంటివి? నువ్వు చేసుకున్న అమ్మాయి గా చిట్ల సుశీల బిడ్డనే కా అన్న? అవునరా, అయితే ఏమైంది? ఆ సుశీల మంచిది కాదట అన్న, ఊళ్ళే అందరు అనుకుంటారు. నువ్వు గావి బిడ్డని నువ్వెట పెళ్లి చేసుకున్నావన్నా, నీకు తెలియదా? ఏమోరా, మా అత్త గంత చెడ్డదా? నిజంగా నాకు తెలియదురా, లేకపోతే నేను చేసుకోకపోతు. నిజమే అన్న, లేకుంటే నేను నీతులు ఎందుకంటా అన్న, అవేం మంచిది కాదట. సరేరా, నేను దాన్ని అడిగి తెలుసుకుంటా, నువ్వైతే పో. సరే అన్న. ఎవరండి ఆయన? ఎందుకు పిలిచిండు? మాలతి, వాడు నా దోస్తుగాడు. వానికి మీ అమ్మ తెలుసాట. మీ అమ్మ గురించి తప్పుగా మాట్లాడుతాడు. మీ అమ్మ తప్పుడు మనిషి అట, చెడ్డదా అని చెప్తాడు. నిజమేనా? ఇటు చూడు మాలతి, ఇటు చూడు. మీ అమ్మ చెడ్డదా? మీ అమ్మ తప్పుడు మనిషా? అంటే నన్ను మోసం చేసిర్రా? అంటే నువ్వు కూడా తప్పుడు మనిషివే, నువ్వు కూడా తప్పు చేసినావు కదా. ఇటు చూడు, నన్ను మోసం చేసిరు కదా. నన్ను మోసం చేసిరా? లేదు, మిమ్మల్ని నేనెందుకు మోసం చేస్తున్నా? నాకు ఒకటి చెప్పు, మీ అమ్మ మంచిదేనా? నువ్వు మంచిదానివేనా? పోనీ చెప్పు.
మరి వాడు చెప్తాను కదా ఊరంతా కూడాయి గుట్టందట. మీ అమ్మ మంచిది కాదని చెప్పు. అమ్మా రా అమ్మా. ఏమైంది అల్లుడు? నా బిడ్డను ఎందుకు తిడుతున్నావు? ఏమైంది బిడ్డ? మీ ఇద్దరు ఎందుకు గొడవ పడుతున్నారు? నువ్వు ఎందుకు ఎడుతున్నావు? అదే అమ్మా, నువ్వు మంచిదాన్ని కాదట్నే, చెడ్డదనమాట. ఈయనతోటి ఎవరు అన్నారట్నే. నిజమేనా అమ్మా? రాజు, ఇంటికి పోదాం పా. పదా. అమ్మా ఆగమ్మా. అమ్మా ఏమండి? ఈయన అన్నదంతా నిజమేనా? ఏ మా అమ్మ అసంటది కాదు, మా అమ్మ మంచిది. ఇవ్వ నేను చెప్పిన అయినా నేనేంటి అట్లా ఆలోచించడం? ఛీ. మాలతి, ఎందుకు ఎడతానవే? ఎందుకు ఎడతానో నీకు తెలియదా? నువ్వు అన్న మాటలకు మా అమ్మ ఎంత బాధపడ్డదో. తెలుసో తెలియకునో మీ అమ్మను అనరాని మాటలు అన్నా. మీ ఇంటికి పోయి మీ అమ్మను మందలిచ్చేద్దాం పాయ. సరే పోదామే. అగో రారి బిడ్డ, అక్కడే అయిపోయారే. రండి అల్లుడు. అత్తమ్మ, నేను తెలుసో తెలియకునో అందాలని మాటలన్నా, మీరు ఏమనుకోకూడదు. నేను తెలుసో తెలియకో తప్పు చేసిన మాట వాస్తవమే. మాది పేద కుటుంబం, తినడానికి తిండి కూడా ఉండేది కాదు. మా ఇంటికి ఎవరెవరో వచ్చిపోయేటోళ్ళు. ఒక పూట తింటే ఒక పూట పస్తులుండేటోళ్ళం. నాకు 17 ఏళ్ల వయసులో మా ఊరి దొరకన్ను నా మీద పడింది. నన్ను ఆ వయసులోనే మృగం లెక్క వాడుకున్నాడు. అది వచ్చిన 1000 రూపాయలతో మా ఇంట్లో ఒక 1 నెల రోజులు గడిచింది. ఇంకొద్ది దినాలకు చంద్రయ్య అనే అతను కట్నం తీసుకోకుండా నన్ను పెళ్లి చేసుకొని తీసుకెళ్ళిండు. నన్ను పెళ్లి చేసుకున్న ఆయన వయసు అప్పుడు 50 సంవత్సరాలు. అంటే ఒక రకంగా చెప్పాలంటే అది బాల్య వివాహం. కొద్ది రోజులు మేము సంతోషంగానే ఉన్నాం. అప్పుడే ఇది నా కడుపులో పడింది. దీనికి 3 ఏళ్ల వయసులో ఏదో పని మీద మా ఊరొచ్చిన ఆ దొర కన్ను నా మీద పడింది. నన్ను అనుభవించిండు. అది చూసిన మా ఆయన తట్టుకోలేక ఊరేసుకొని చచ్చిపోయిండు. అప్పటి నుండి బతుకుడు కష్టమయ్యి నా బిడ్డ కోసం తప్పుడు పనులు చేసిన. అమ్మా
క్షమించు బిడ్డ. అమ్మా, ఈ లోకం నిన్నేమనుకున్నా నువ్వు నా తల్లివే, నన్ను కన్న తల్లివమ్మా. ఏడవకమ్మా.